హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేనైతే ఈరోజు మీ ముందుకి పప్పుచారు ఎలా చేయాలో తీసుకొచ్చేసానండి. చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఒకసారి అయితే నా స్టైల్‌లో ఎలా చేస్తానో చూడండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. కందిపప్పు ఒక కప్ అయితే తీసుకుంటున్నానండి. తీసుకొని 2 టైమ్స్ వాష్ చేసేసి నేనైతే కుక్కర్‌లో ఒక 2 ఆర్ 3 విజిల్స్ అయితే పెట్టేస్తున్నానండి. తర్వాత పప్పుచారుకి కావాల్సింది కరివేపాకు, జీలకర్ర, కొద్దిగంత కొబ్బరి, తర్వాత వెల్లుల్లి అండి. దోరగా వేయించేసి పౌడర్ అయితే చేసుకోవాలండి. ఇంకోటి అందులోనే ఎండుమిర్చి కూడా అండి ఒక 2 లేదా 3 దోరగా వేయించి పౌడర్ చేసుకోవాలండి. అన్నీ కలిపి తర్వాత మనమైతే ఇందాక కుక్కర్‌లో పెట్టుకున్నాం కదండీ! అదైతే విజిల్ తీసేసి వాటర్‌ని అయితే మనము సపరేట్ చేయాలండి. ఆ వాటర్‌ని తర్వాత ఆ పప్పుని ఉడికింటుంది కదండీ! అది సపరేట్ చేసేయాలండి. సపరేట్ చేసిన తర్వాత ఈ వాటర్‌లో వచ్చేసి ఈ చారులో వచ్చేసి మనం కొద్దిగంత చింతపండు వేయాలండి. ఎక్కువ వద్దు. నేనైతే ఇంతకు చూపిస్తున్నాను ఈ క్వాంటిటీకి. ఇంత వేసేసి ఇప్పుడు మనం సపరేట్ చేసుకున్నాం కదండీ పప్పుని బాగా మెత్తగా స్మాష్ చేసేయాలండి. నేనైతే ఈడ బాగా మంచిగా స్మాష్ అయితే చేసేసానండి. తర్వాత మనము సపరేట్ చేసుకున్నాం కదండీ ఆ వాటర్‌లో మనం ఇప్పుడు ఇందాక పౌడర్ చేసుకున్నాం కదండీ కరివేపాకు, వెల్లుల్లి ఆ పౌడర్‌ని కూడా వేసేయాలండి. తర్వాత మనకు స్పైస్‌ని తగ్గట్టు కొద్దిగా హాఫ్ స్పూన్ అంత కొద్దిగా నేనైతే మిర్చి పౌడర్ వేసుకున్నాను. తర్వాత సాల్ట్ వేసుకుంటున్నాను. తర్వాత ధనియాల పౌడర్ కూడా వేసుకుంటున్నానండి. అది అయితే కొద్దిగానే అండి. ఈ క్వాంటిటీ బట్టి మనం ఎంత వేసుకోవాలనేది వేసేసి బాగా కలిపేసుకోవాలండి. చూడండి నేను చూపిస్తున్నాను ధనియా పౌడర్ ఎంత వేయాలనేది. కొద్దిగానే వేసుకుంటే సరిపోతుంది. బాగా కలిపేసుకోవాలండి. ఎందుకంటే అందులో చింతపండు కూడా ఉంది కదండీ! మనం చేత్తో అయినా మెత్తగా ఇలా అనేయొచ్చు. లేదంటే మనం ఆ స్పూన్ గరిటెతో కూడా ఇలా తిప్పేస్తే సరిపోతుంది. ఈ తర్వాత మనము పప్పు ఉంటుంది కదా! స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా! ఆ పప్పుని ఇందులో వేసి కలిపేసుకోవాలి. మంచిగా కలిపేసుకోవాలండి. తర్వాత పోపు పెట్టుకోవాలండి. ఆయిల్ నేను అదే కుక్కర్‌లో ఆయిల్ పెట్టేస్తున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక పోపు అందులో ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి, తర్వాత ఒక టమాటో, ఒక ఉల్లిపాయ చిన్నగా తరిగి అందులో వేసేస్తున్నాను. అలానే కొంచెం అంతా మెంతులు వేయండి. టేస్ట్ అయితే పోపుకి చాలా బాగుంటుంది. అందులో వేసేసిన తర్వాత కరివేపాకు కూడా వేశాను. వేసేసిన తర్వాత మనము బాగా మగ్గాలండి టమోటా. లేదంటే పచ్చిగా ఉంటుంది. టేస్ట్ అయితే రాదు. ఇప్పుడు మనమైతే పక్కన పెట్టుకున్నాం కదండీ! అన్నీ మసాలాస్ అన్నీ కలిపి ఆ పప్పు చారుని కూడా ఇందులో పోపులో వేసేయాలండి. వేసేసి చిన్నగా కట్ చేసుకొని నేను కొత్తిమీర కూడా వేసుకున్నానండి. చిన్నగా కట్ చేసుకున్నాను. అంతా కలిపేసుకోవాలి ఒకసారి. ఆ టేస్టే వేరండి. చూడండి బాగా మరుగుతుంది. పల్చగా ఉంది కదండీ! బాగా కొంచెం గట్టిపడాక ఆ స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. చూడండి ఇలా వస్తుంది. చాలా బాగుంటుందండి. ఈ టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. పొంగు ఎప్పుడైతే వస్తుందో అలా ఒక 10 మినిట్స్ మనం ఉడికించామంటే చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.